వైసీపీ నేతల చెల్లవుతుని పిలుపుతో ఆంక్షలు విధించారు. నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసు ఇచ్చారు. గోదావరి జిల్లాల్లో కొంతమంది వైసీపీ నేతలను ఆల్రెడీ హౌస్ అరెస్ట్ చేశారు. ముద్రగడ పద్మనాభంను తుని దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. మాజీ మంత్రి కన్నబాబు, జక్కంపూడి రాజా సహా పలువురు నేతల్ని తుని వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై రగడతో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోసారి ఉత్కంఠ రేపుతోంది తుని రాజకీయం. మరి ఇవాళైనా తుని వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా? మున్సిపల్ చైర్పర్సన్ ఇంట్లోనే 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అంటే దాడిశెట్టి రాజా కూడా ఉన్నారు. కౌన్సిలర్లు ఉన్న ఏరియాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వైసీపీ నేతల చలోతుని పిలుపుతో ఆంక్షలు పెట్టారు పోలీసులు. నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గోదావరి జిల్లాలో కొందరు వైసీపీ నేతల హౌస్ అరెస్ట్ కూడా జరుగుతుంది. అటు ముద్రగడ పద్మనాభాన్ని తుని దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. మాజీ మంత్రి కన్నబాబు, జక్కంపూడి రాజా సహా పలువురు నేతల్ని తుని వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై రగడతో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అటుగా మరోసారి ఉత్కంఠ రేపుతోంది తుని రాజకీయం. మరి ఇవాళైనా తుని వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా? మున్సిపల్ చైర్పర్సన్ ఇంట్లోనే 17 మంది కౌన్సిలర్లు, దాడిశెట్టి రాజా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కౌన్సిలర్లు ఉన్న ఏరియాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు టీడీపీ నేతల తీరుపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక మా ప్రతినిధి సత్యతో మాట్లాడదాం. లైవ్లో అందుబాటులో ఉన్నారు. సత్య, ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? ఇవాళైనా వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా? అండ్ దాడిశెట్టి రాజా ఎక్కడున్నారు, ఏమంటున్నారు? జిల్లా యంత్రాంగం మొత్తం కూడా పోలీసుల వలయంలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే తుని దాడిశెట్టి రాజా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి ఆపేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాడిశెట్టి రాజా ప్రస్తుతం చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో సుధారాణి నివాసంలో ఉన్నారు. కౌన్సిలర్లో దాదాపు 17 మంది కౌన్సిలర్లతో ఆయన అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. కాసేపట్లో మూకుమ్మడిగా బయటకు వస్తారని సమాచారం అందుతుంది. ముద్రగడ పద్మనాభం కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు వద్దన్నప్పటికీ, నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన తుని బయలుదేరారు. తుని రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర నిలువరించేసినటువంటి పోలీసులతో ఎవరైతే దాడిశెట్టి రాజాకు సంబంధించిన అనుచరులు అటు నుంచి రాగానే ప్రస్తుతం ముద్రగడ పద్మనాభ అనుచరులు కూడా పోలీసులతో వాగ్వాదం చేసుకుని మళ్ళీ వెనక్కి తిరిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికకి సంబంధించి, వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి కాసేపట్లో జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే 12 లోపు మాత్రమే అవకాశం ఉంటుంది. 12 దాటితే మరోసారి వాయిదా వేయాల్సి ఉంటుంది. కానీ టీడీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఎన్నిక జరిగే తీరుతుందనేది ఆ వర్గం ఉంటే, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎవరు కూడా బయటకు రానటువంటి పరిస్థితి. అంటే పోలీసులు మాకు రక్షణ కల్పించండి, దగ్గరుండి తీసుకెళ్ళండి, మేము ఓటింగ్లో పాల్గొంటాము అని చెప్పేసి దాడిశెట్టి రాజాని పిలుపునిచ్చారు. దాడిశెట్టి రాజా మీద కూడా నిన్న ఎవరైతే కౌన్సిలర్లు నిర్బంధించిన నేపథ్యంలో ఒక కేసు, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త మీద దాడి చేశారంటూ కూడా మరొక కేసు పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మున్సిపల్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో సుధారాణి ఇంటి చుట్టూరు కూడా పోలీసులు మొత్తం మోహరించారు. తుని మొత్తం కూడా పోలీసుల చేతిలో ఉంది. ఇటు రాజమండ్రి నుంచి, ఇటు కాకినాడ నుంచి ఎవరైతే కురసాల కన్నబాబు కూడా బయలుదేరే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, ఉదయం జక్కంపూడి రాజా మాజీ ఎమ్మెల్యే కానవచ్చు, జక్కంపూడి గణేష్ రీజనల్ కోఆర్డినేటర్ వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం తునిలో ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లోనే ఎన్నిక జరగాల్సి ఉంది. ఇటు టీడీపీ సంబంధించినటువంటి కౌన్సిలర్ల 10 మంది చేరుకున్నప్పటికీ వాళ్ళకి ఇంకా సంఖ్యాబలం కావాల్సి ఉంది. అటు 4 నుంచి 5 ఇప్పటికే టీడీపీతో టచ్లో ఉన్నారన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైర్పర్సన్ సుధారాణి నివాసంలో భేటీ అక్కడే కూర్చుని చర్చలు జరుపుతున్న పరిస్థితి. మరి చూడాలి కాసేపట్లో ఎన్నిక జరుగుతుందా, దాడిశెట్టి రాజా మీడియాతో ఏం మాట్లాడబోతున్నారు, జిల్లాల నుంచి వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీని పోలీసులు నిర్బంధించినప్పటికీ ఎందుకు ఈ రకంగా నిర్బంధిస్తున్నారు, సజావుగా సాగాల్సినటువంటి సంఖ్యాబలం ఉన్న వైఎస్ఆర్సీపీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఎందుకు జరిపించట్లేదని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. చూడాలి కాసేపట్లో దాడిశెట్టి రాజా చైర్పర్సన్ నివాసం నుంచి మూకుమ్మడిగా బయటకు వస్తారని తెలుస్తుంది. మరి పోలీసులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల అధికారి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి తునిలో ఉంది. రైట్ సత్య.